హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ ప్యాక్ వేసుకుంటే ఎంత నల్లగా ఉన్నవారైనా తెల్లగా మెరిసిపోవలసిందే. ఈ రోజుల్లో ఆడా మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమవుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లు, స్పాల చుట్టూ తిరుగుతూ వేలకు వేల ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అయినా అవి కొంతవరకే తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. రెగ్యులర్గా చేయించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వాటిలో ఉండే రసాయనాల కారణంగా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాల ద్వారా ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. మనలో చాలామందికి అందంగా కనిపించాలని కోరిక ఉంటుంది. చర్మం రంగు ఏదైనా కాంతివంతంగా ఉంటే ఎదుటివారికి అందంగా కనబడతాము. బ్యూటీ పార్లర్కు వెళ్లకుండా చాలా తక్కువ ఖర్చుతో మన వంటింట్లో ఉండే వస్తువులతో ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా దుమ్ము, ధూళి, నలుపును సమర్థవంతంగా తొలగిస్తుంది. ఈ చిట్కాకు అవసరమైన అన్ని వస్తువులు మన ఇంటిలో అందుబాటులో ఉండేవి. ఈ చిట్కాను చాలా సులువుగా చేయవచ్చు. ఈ చిట్కాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి, ఎలా చేసుకోవాలి, ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. దీనికి మనం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. వాటిలో మొదటిది బీట్రూట్. బీట్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి రక్త ప్రసరణను బాగా జరిగేలా చేసి చర్మం పొడిగా మారకుండా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని హరించే టాక్సిన్లు శరీరం నుండి బయటికి పంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మంపై మృత కణాలు పేరుకుపోయి చర్మం నిర్జీవంగా కనబడుతుంది. తరచూ బీట్రూట్ జ్యూస్ యూజ్ చేస్తూ ఉంటే మృత చర్మ కణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. మనం బీట్రూట్ను ముక్కలుగా కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఒకవేళ పేస్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జ్యూస్ అయితే బాగుంటుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ శనగపిండి. శనగపిండి మన చర్మానికి మేలు చేయటమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి రక్షిస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. చర్మం మీద నలుపు, మృత కణాలను తొలగించడంలో శనగపిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శనగపిండి అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారటానికి శనగపిండి హెల్ప్ చేస్తుంది. కలబంద గుజ్జు సౌందర్య పోషణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కలబందలో ఉండే విటమిన్స్ చర్మం మెరిసేలా చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. చర్మంలోని మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఎంజైమ్ గుణాలు ముఖంపై ఉన్న వృద్ధాప్య ఛాయలను కూడా తొలగించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. మనం కలబంద జెల్ అయినా వాడవచ్చు, పెరట్లో ఉన్న కలబందనైనా వాడవచ్చు. ఇక నిమ్మకాయ. నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన ముఖాన్ని తెల్లగా మారుస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మంపై ఏర్పడే మృత కణాలను, మలినాలను, నలుపును తొలగించి ముఖం తెల్లగా, ప్రకాశవంతంగా అయ్యేలా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే నిమ్మ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఖాళీ బౌల్ తీసుకుని 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. నిమ్మరసం 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇక ఆ తర్వాత బీట్రూట్ తీసుకోవాలి. మనం బీట్రూట్ని జ్యూస్ రూపంలో చేసుకున్నాం కదా, 1 స్పూన్ తీసుకోవాలి. ఇక 4వ ఇంగ్రీడియంట్ అలోవెరా, కలబంద. మనం పెరట్లో ఉండే కలబంద జెల్ని తీసుకుంటున్నాం. ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మార్కెట్లో దొరికే అలోవెరా కూడా తీసుకోవచ్చు, కానీ ఫ్రెష్ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఈ 4 బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా, శనగపిండి, అలోవెరా, నిమ్మకాయ, బీట్రూట్ రసం అన్నీ బాగా కలిసిపోయాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 1 పావు గంట సేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేసుకుంటే ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. ఆ తేడా మీకే తెలుస్తుంది. చాలా ఆశ్చర్యపోతారు. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ని
ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ప్యాక్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని అప్లై చేసుకుంటేనే మంచిది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.